ప్రాముఖ్యంగా ఈరోజు అరుణోదయ ప్రార్థనలో మనం తప్పకుండా చేయాల్సిన 7 ప్రార్థన అంశాలు. ఈ 7 మాస్టర్ పీస్ కాదు, ఇంకా అనేక విషయాల కొరకు, మీ వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రాముఖ్యంగా అరుణోదయ ప్రార్థనలో తప్పకుండా ఉండాల్సిన 7 విషయాలు. వీటితో పాటు ఇంకా అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. నంబర్ 1, కృతజ్ఞతాస్తుతి కృప. అనండి ఒకసారి, కృతజ్ఞతాస్తుతి కృప. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో, అయ్యా మరో నూతన దినం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నూతన దినాన్ని దయాకిరీటంగా నాకు ఇచ్చావు. గడిచిన రాత్రి ఎంతోమంది పడకల మీదకి వెళ్ళి ఆ పడకల మీద నుంచి లేవలేక కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారయ్యా. నన్నైతే ప్రేమించి నా ఆయుష్కాలాన్ని పొడిగించి మరో నూతన దినం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యాని కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతా స్తోత్రాలతో మన దినచర్య ప్రారంభించాలి. రాజశేఖరయ్య గారు చెప్తారు, నేను పడకల మీద నుంచి లేవటంతో నేను మొట్టమొదటి చేసే పని ఈ మట్టి గట్టానికి మరో నూతన దినం ఇచ్చావు, నా ఆయుష్ని పొడిగించావు, నీకు కృతజ్ఞతలయ్యాని కృతజ్ఞతా స్తుతులతో నా దినచర్య ప్రారంభిస్తాను. అయ్యగారు ఒక పర్యాయం చెప్పారు, నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను. కృతజ్ఞతాస్తుతి, స్తుతి కృప, స్తుతి కృప. అనండి ఒకసారి, స్తుతి కృప, స్తుతి కృప. ఎందుకు స్తుతులు తెలియచేయాలో తెలుసా? ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములపై దేవుడు ఆసీనుడు. నోటితో పదే పదే స్తుతులు చెప్తే నీ నోరే దేవునికి సింహాసనంగా మారిపోతుంది. వా, నీ చేతులు ఆరాధించే చేతులైతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చేతులైతే నీ చేతులే దేవునికి సింహాసనాలుగా మారిపోతాయి. నీ చెయ్యే దేవునికి సింహాసనంగా మారితే నీ చేతితో తలపెట్టిన ప్రతి పని ఫలభరితంగా మారిపోతుంది. నీ చేతులతో ఏ పిల్లల్ని పెంచావో వాళ్ళు ప్రయోజకులు అవటానికి ప్రభు కృప చూపిస్తాడు. రైట్? కృతజ్ఞతాస్తుతి. రెండవది కృప. కృప నిజమే, క్రైస్తవ జీవితం అంతా కృపతో పెనవేయబడింది. భక్తుడు మోషే గారు అంటారు, ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము, అప్పుడు దినమెల్లా ఉత్సహించి సంతోషించేదము అంటాడు. అయ్యా, ఈ దినమంతటికి కావలసిన కృప నాకు దయచేయి. కృపే రక్షణకు ఆధారం. am I రైట్? కృపే పనిలో నిపుణతకు ఆధారం. కృపే శ్రమను భరించే శక్తిని ఇచ్చేది. కృపే ప్రయాసపడటానికి కావలసిన శక్తిని ఇచ్చేది. కృప ఉంటే ఆ దినమంతా ఉత్సహించి సంతోషిస్తాం. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసినందువల్ల కాదు బాడీకి ఉత్సాహం వచ్చేది. అలాగని ఎక్సర్సైజ్ చేయకూడదని కాదు, ఆరోగ్యం కొరకు అది తప్పనిసరి అవసరం. అయితే దానికంటే విశేషంగా కృప. కృప. ఉదయమున నీ కృపతో తృప్తిపరిచయ్యని అడుగు, దినమెల్లా ఉత్సహించి సంతోషించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నంబర్ 1, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో కృతజ్ఞతాస్తుతి కృప, స్తుతి కృప, స్తుతి కృప, 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 కృప. ఈ 2 పదాలు మన పెదాల నుంచి ఉచ్చరించాలి. రైట్? రెండవది, యూదులు పడకల మీద నుంచి లేవటంతో వారు చేసే మొట్టమొదటి ప్రార్థన, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ 2 కీర్తనలో ఎక్కడున్నాయో రెఫరెన్స్ మీరు రాయండి కింద.
ప్రతిదీ మీకు చెప్తే నోటికి అందించినట్టు అయిపోద్ది, మీ మెదడుకు కూడా మేత పెట్టాలి, రైట్? రెండవ ప్రార్థన, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అడగాలి ప్రతిరోజు ఉదయం లేవటంతో, అయ్యా నా నోటిని కాచుకునే కృప దయచేయి. ఒక మనుషుడు సగటున స్త్రీలైతే రోజుకొచ్చి 15 నుంచి 20 వేల మాటలు మాట్లాడతారట. పురుషులైతే 7,000 నుంచి కొంచెం అటు ఇటుగా ఓ 10,000. ఎన్నో మాటలు మన నోటి నుంచి వస్తాయి కదా. వ్యర్థమైన మాటలు రాకూడదయ్యా, అబద్ధపు మాటలు రాకూడదయ్యా, సరసోక్తులు రాకూడదయ్యా, బూతులు రాకూడదయ్యా. ఈ పెదాలతోనే కదయ్యా ప్రార్థన చేసేది, ఈ పెదాలతో కదయ్యా నిన్ను స్తుతించేది. ఏ పెదాలతో ప్రార్థిస్తానో నా ప్రార్థనను అంగీకరించున్నట్లుగా బూతులాడితే ఈ పెదాల్లో నుంచి వచ్చిన ప్రార్థన మీరు వినరు కదయ్యా. అబద్ధాలు పలికితే ఈ పెదాల్లో నుంచి వచ్చిన ప్రార్థన మీరు వినరు కదయ్యా బాబు. అందుకని దావీదు ఒకసారి అంటాడు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. బా ఏమన్నాడు? నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. దేనికి కాపలా? పెదాల ద్వారానికి. వ్యర్థమైన మాట రాకుండా పెదవుల ద్వారానికి కాపు పెట్టు అంటాడు. బా భక్తులు వాళ్ళు చేసిన ప్రార్థన చూడండి. రెండవది అక్కడేమంటాడు? నా హృదయ ధ్యానం. తమ్ముడు, ఎంత గంభీరమైన మాట. హృదయంలో కూడా పాపం చేయని నిష్కలంకమైన జీవితం నాకు దయచేయి. ఇది దావీదు గారు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నేర్పిన ప్రార్థన. ఎందుకు హృదయ శుద్ధి కొరకు ప్రార్థించాడు? నీవు ఆరాధించే దేవుడు హృదయ పరిశోధకుడు. ఆమేన్. ఎవరైనా హృదయ పరిశోధకుడు. కొంతమంది మాటల పెదాలలో నుంచి వచ్చే మాటలు వేరు, హృదయంలో ఉండే ఆలోచనలు వేరు. నీ దేవుడు పెదాల్లో నుంచి వచ్చే మాటలే కాదు, హృదయాన్ని పరిశోధించేవాడు. దావీదును దేవుడు హృదయానుసారుడు అవటానికి కారణం ఏంటంటే, ఓ సందర్భంలో అంటాడు, వీటి రెఫరెన్స్లన్నీ కింద మీరు రాయండి. ఓ స్థలంలో అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను పరిశీలించితివి, నా హృదయమును పరిశోధించితివి, నా హృదయములో ఏ దురాలోచన కానరాలేదు. నా హృదయపు ఆలోచనల్లో ఎక్కడ నీకు దురాలోచన కానరాలేదయ్యా. దావీదు గారు ఇచ్చిన స్టేట్మెంట్. నంబర్ 1 కృతజ్ఞతాస్తుతి కృప. నంబర్ 2 నోటి కొరకు హృదయ ధ్యానం కొరకు ప్రార్థించాలి. నంబర్ 3 నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ప్రార్థించాలి. ఎలాగో చెప్పమంటారా? భక్తుడైన యోబు ప్రతి అరుణోదయపు దినాన లేచి తన పిల్లలు హృదయములో పాపం చేశారేమోనని వారిని శుద్ధీకరించి తన పిల్లల కొరకు తన కొరకు ప్రతి అరుణోదయపు దినాన ప్రార్థన చేసేవాడు. తమ్ముడు చెల్లి, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో గడిచిన దినం ఏదైనా దేవునికి ఆయాస్కరంగా నీవు కానీ నీ పిల్లలు కానీ చేసి ఉంటే, అయ్యా నా పాపదోషం నా మీద పడకుండా నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నా పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో, ఆ పాపదోషం నా పిల్లల మీద పడకుండా మీ రక్తంతో కడిగయ్యా. పాప దోషం మన పిల్లల మీద పడకుండా వారి పాప దోషం నిమిత్తమై ప్రతి అరుణోదయపు దినాన ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారై ఉండాలి. ఆమేన్. చెప్దాం గట్టిగా, ఆమేన్. తండ్రి, ఓ తల్లి, యోబుని చూడండి. ఒక్కొక్క కుమారుని కొరకు ప్రత్యేకంగా బలులు అర్పించేవాడట. ఎంత విచిత్రం! 7 కుమారులు కదా. ఒక్కొక్క దహన బలి అర్పించడానికి 1/2 గంట నుండి 3/4 గంట కాల వ్యవధి పడుతుంది.
అర్ధగంట అనుకుందాం, 7 దహన బలులు అర్పించడానికి ఆల్మోస్ట్ 3:30 గంటలు. అరుణోదయపు దినాన 3:30 గంటల ప్రార్థనలో గడిపేవాడు. పిల్లల నిమిత్తమై. ఎందుకో తెలుసా? ఈ పాపదోషం పిల్లల మీద పడకూడదయ్యా. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు. తన కొరకు, తన ఇంటి వారి శుద్ధీకరణ కొరకు ప్రతి అరుణోదయపు దినాన యోబు ప్రార్థించేవాడు. మొట్టమొదట కృతజ్ఞతాస్తుతి, కృప. రెండవది విన్నాం కదా, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? కృతజ్ఞతాస్తుతి, కృప. రెండవది నోటి మాట, హృదయ ధ్యానం. మూడవది నీ అపరాధం కొరకు, నీ ఇంటి వారి అపరాధం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారై ఉండాలి. నాలుగో మాట చెప్పంటారా? దయగలిగిన ఆత్మచేత దినమంతా నడిపించబడేటట్లు నా స్వయం సిలువ వేయబడాలి, నీ ఆత్మచేత నేను నడిపించబడాలి. నా స్వచిత్తం సిలువ వేయబడాలి, దయగలిగిన నీ ఆత్మచేత నన్ను నడిపించు అని దావీదు భక్తుడు చోట అంటాడు, దయగలిగిన నీ ఆత్మచేత సమభూమిలో నడిపించు అంటాడు. ఒకసారి చెప్పండి, దయగలిగిన నీ ఆత్మచేత సమభూమిలో నన్ను నడిపించు అంటాడు. ప్రతిదినం నా స్వయం సిలువ వేయబడాలి, నీ ఆత్మచేత నేను నడిపించబడాలి. దైవజనమా, నేను చోట ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడే క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. ఆ రోజుల్లో సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డులు ఉండేవి. ఆ రోజుల్లో యూత్ క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకోవటం అదొక ఫ్యాషన్, అదొక హైఫై లాగా ఎంచేవాళ్ళు. నేను అప్పటికి రక్షణ పొంది మంచి ఆత్మీయంగా మంచి స్థితిలో ఉన్నా, పరిశుద్ధాత్మ కూడా అప్పటికి పొందుకున్నా. అయితే అందరూ ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుందాం అనుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు, పొరపాటును తీసుకోవద్దు, నువ్వు నష్టపోతావు. నేనేం చెప్పాను తెలుసా పరిశుద్ధాత్మ దేవుడికి? అయ్యా నేను తీసుకుంటా కానీ కొననయ్యా, వాడనయ్యా. ఏదో జేబులో ప్రెస్టేజ్ అంటారు కదా, ఏమంటారు, స్టేటస్. ఇది కరెక్ట్. స్టేటస్ కోసం నేను కొనుక్కుంటానయ్యా, తీసుకుంటానయ్యా. మనమేం కట్టేది కూడా ఏం లేదు కదా. అదేమంటే నాకు స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డు ఉంది, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది. మొత్తానికి పరిశుద్ధాత్ముడు వద్దు 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 అంటున్నా నేను తీసేసుకున్నా. నేను కొనలా. బాధాకరం. తెలిసిన నాతోటి కంపెనీల్లో పనిచేసే తోటి ఉద్యోగస్తులకి ఇచ్చా. దరిదాపుగా 50,000 వాడుకున్నారు. ఆ రోజుల్లో నేను చెప్పేది 98 ఆ ప్రాంతంలో 50,000 వాడుకున్నారు. వాళ్ళు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు చెప్పమంటారా? అప్పుడు ఒక 100 రూపాయలు, అప్పుడు ఒక 1000 రూపాయలు, అప్పుడు ఒక 500, మొత్తానికి ఆ 50,000 రూపాయలు సంవత్సరంలో తీర్చారు. ఇదేమైందో తెలుసా? చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, బారు వడ్డీ అంటారు చూసారా? ఆ మాట నేను వాడకూడదు. నేను భరించలేనంత భారం అయిపోయింది. ఇబ్బందులు చిక్కుకొని ఏడ్చా, ప్రభా నాకు ఇంత ఇబ్బంది వచ్చింది నాయన అని. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసరా? నోర్మే, నేను చెప్పిన మాట విన్నావా? వద్దని చెప్పే కదా. అందుకనే నా స్వయం సిలువ వేయబడాలి, నీ ఆత్మచేత నడిపించబడాలి. ప్రతి దినం మనం చేయాల్సిన 5వ ప్రార్థన, శత్రువుపై నాకు విజయాన్ని దయచి. తమ్ముడు, చెల్లి, ఎవరు మన శత్రువు? మన విరోధికు అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు అని రాసి ఉంది కదా. మన విరోధి శత్రువైన సాతాను. దేవా, ఈరోజు లోకంలోకి నేను వెళ్తున్నా, వాడు అనుక్షణం చూపు ద్వారా నన్ను శోధిస్తాడు, ఆలోచనల ద్వారా శోధిస్తాడు, అందమైన దృశ్యాలు నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి శోధిస్తాడు, రకరకాలుగా శోధిస్తాడు. శత్రువు నా మీద గెలవకూడదయ్యా. శత్రువు మీద నేనే విజయాన్ని సాధించాలి. శత్రువు మీద నాదే పై చేయిగా ఉండాలి. నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు
చూపులో ఓడిపోయానయ్యా, ఆ మాట మీ దగ్గర నేను పశ్చాత్తాపడకూడదు. ఆలోచనలో ఓడిపోయానయ్యా, ఆ మాట విషయమై నేను వేడవకూడదు. ఎక్కడికి వెళ్ళినా శత్రువు మీద నాకు విజయాన్ని దయచేయి. విన్నారా? శత్రువు మీద నాకు విజయాన్ని దయచేయి. ఎక్కడ శోధనలో నేను పడిపోకూడదని తప్పకుండా ప్రతి బిడ్డ చేయాల్సిన ప్రార్థన. ఓ గొప్ప దైవజనుడు, నాకు ఆ సేవకుడు అంటే చాలా ఇష్టం. పేరు వివరాలు అవసరం లేదు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం నాకు చాలా ఇష్టం. ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు మంచి భక్తిగా బ్రతికేవాడట. కాలేజీకి వెళ్ళేటప్పుడు సైతాన్తో పందెం వేసేవాడట. సైతానా, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నా, ఈరోజు నీ మీద విజయం నాదే, నన్ను ఓడించలేవు, నేనే నిన్ను ఓడగొడతా, నువ్వు నన్ను గెలవలేవు. సైతాన్ మీద పందెం వేసేవాడట. సైతానా సవాల్, అందమైన దృశ్యాలు నా కళ్ళ ముందు నువ్వు చూపించిన నేను చూడను, మోహపు చూపుకు లొంగను, తప్పుడు ఆలోచన నా మనసులోకి రానివ్వను, నువ్వు ఎంత శోధించినా నీ మీద నాదే విజయం అని సైతాను మీద సవాలు విసిరి కాలేజీకి వెళ్ళేవాడట. కృప వెళ్ళిన ప్రతి చోట ఎక్కడ కాలు జారకుండా విజయోత్సవంతో తిరిగి వచ్చి మోకరించేవాడట. దేవా, ఈరోజు నువ్వు నన్ను గెలిపించినందుకు స్తోత్రం, శత్రువు మీద నాకు విజయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రభుని స్తుతించేవాడట. సైతాను మీద సవాలు విసరమని నేను అనను, కానీ ఎస్, మనం విసరాలి, నో డౌట్. అయితే విసిరే ముందు శత్రువు మీద నాదే పై చేయిగా ఉండాలి, నేను విజయాన్ని సాధించాలి, శోధనలో పడిపోకూడదయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. రైట్. 6వది, దేవా, ఈ దినం నా చేతులతో ఏ పని అయితే నేను ప్రారంభిస్తానో నేను వెళ్ళే ప్రతి పని సఫలీకృతం చేయయ్యా. అదే భక్తుడైన ఎలియాజరు ఆ ఊరు వెళ్ళక మునిపే ఆ బావి దగ్గర ప్రార్థన చేశాడు కదా. అంటాడు, నేను త్రోవలో ఉండగానే నా కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. ఆమెనండి ఒకసారి, ఏమన్నాడు? నేను త్రోవలో ఉండగానే నా కార్యాన్ని సఫలం చేశాడు. ఈ దినం ఏ పని నిమిత్తం నువ్వు బయలుదేరి వెళ్తున్నావో మార్గ మధ్యలో ఉండగానే నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయునుగాక. రైట్. ఆఖరి ప్రార్థన అంశం 7వది, ప్రతిదినం ప్రార్థించేటప్పుడు ప్రార్థన ముగింపులో, దేవా, నీ సన్నిధి నాతో కూడా పంపవా. దేవా, నేను బయలుదేరి వెళ్తున్నానయ్యా, నీ సన్నిధి నాతో కూడా రావాలి, నీ సన్నిధి నన్ను వెంబడించాలి, నీ సన్నిధి నాతో కూడా పంపవా. అదే భక్తుడు మోషే చేసిన ప్రార్థన. నేను ఈ మాట చెప్పడానికి నా ఊళ్ళు పులకరిస్తుంది. మోషేతో దేవుడు అన్నారు, మోషే, నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తాను, ఈ 6 లక్షల మందిని తీసుకొని వెళ్ళిపో అంటాడు. ఎవరిని ఇస్తానన్నాడు? 6 లక్షల మంది యోధుల్ని. యోధులు అంటే సైనికులు. ఎంతమందిని? 6 లక్షల మందిని. సైనికులు అంటే ఎట్లుంటారు? ఎత్తర్లు సార్, మంచి దేహదారుఢ్యం, మంచి ఫిజిక్. ఏమంటే బకచిక్కిన 4 అడుగులు ఎత్తున్నవాడు సైన్యానికి పనికొస్తాడా? 50 సంవత్సరాల వృద్ధుడు సైన్యానికి పనికొస్తాడా? చెప్పండి. చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు కదా. అలాంటి వాళ్ళను 6 లక్షల మందిని మోషేకి ఇస్తానంటే మోషే ఏమంటాడో తెలుసా? ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు, నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తే చాలు అయ్యా. ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదు, నీ సన్నిధి ఒకటి నా తోడుగా వస్తే చాలని దేవుని సన్నిధిని కోరుకున్నాడు. తమ్ముడు, ఇంట్లో నుంచి బయలుదేరే ప్రతిసారి నీ సన్నిధి నాతో కూడా పంపవా, నీ సన్నిధి నన్ను వెంబడించనివా,
ఇశ్రాయేలీలను ఆ సన్నిధి వెంబడించటాన్ని బట్టే కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, పర్వతాలు పొట్టేళ్ల వల్లే గంతులేస్తున్నాయట. యోర్దాను, వెనకకు ఎందుకు నువ్వు పారిపోతున్నావు? ఓ కొండలారా, గుట్టలారా, పొట్టేళ్ల వలె మీరు గంతులేయటానికి కారణం ఏంటి? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలతో పాటు దేవుని సన్నిధి వచ్చిందట. యోర్దాను లాంటి సమస్యలు నీ బ్రతుకులో ఎదురైనా సన్నిధి నీతో ఉంటే మైనంలాగా అవి కరిగిపోతాయి. సన్నిధి నీతో ఉంటే నిన్ను ముంచే సమస్యలు వెనక్కు పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. సన్నిధి నీతో ఉంటే శత్రువుని ఎదుట సాగిలపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. విన్నారా? ఉదయం పడకల మీద నుంచి లేవటంతో మనం చేయాల్సిన 7 దివ్యమైన ప్రార్థన. వీటితో పాటు ఇంకా అనేక విషయాల కొరకు ప్రార్థించాలి. నంబర్ 1, కృతజ్ఞతాస్తుతి కృప, రైట్. నంబర్ 2, నోటి మాట హృదయపు ధ్యానం, రైట్. నంబర్ 3, నీ ఇంటి వారి శుద్ధీకరణ కొరకు, నీ శుద్ధీకరణ కొరకు ఆ దినం ఏ పాప శాపం నిన్ను వెంటాడకుండా ప్రార్థన చేయాలి, రైట్. నంబర్ 4, నా స్వయం సిలువ వేయబడాలయ్యా, దయగలిగిన నీ ఆత్మ చేత నేను నడిపించబడాలి. నంబర్ 5, శత్రువుపై విజయాన్ని సాధించాలి. ఎస్, వాడు ఓడిపోవాలి, నేను గెలవాలి. వాడు ఓడిపోవాలి, నేను గెలవాలి. నంబర్ 6, నా చేతులతో తలపెట్టిన ప్రతి పని సఫలం చేయి. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలం ఫలభరితంగా మార్చు. లాస్ట్ 1, అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రేయర్, నీ సన్నిధి నాతో కూడా పంపవా. ఈ దినం మీరు ఎక్కడెక్కడికి బయలుదేరి వెళ్తున్నారో దేవుని సన్నిధి మీతో కూడా వచ్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? ఇంకా అనేక విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. బిడ్డలు ఈ దినం బయలుదేరి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి బిడ్డలకు తోడుగా వెళ్ళునుగాక. బిడ్డలతో పాటు మీరు వెళ్ళుదురుగాక. మీ సన్నిధి కాంతి బిడ్డలను వెంబడించునుగాక. ఇశ్రాయేలీలను యోర్దాను చూసి వెనక్కు పారిపోయింది. కొండలు గుట్టలు పొట్టేళ్ల వలె గంతులు వేస్తూ ఉన్నాయి. బిడ్డలతో పాటు మీ సన్నిధి వెళ్తుండగా బిడ్డలను ముంచాలని ప్రయత్నం చేసే ప్రతి సమస్య యేసు నామంలో వెనక్కు పారిపోవునుగాక. యేసు నామం పేరిట మోషేతో పాటు వెళ్ళిన సన్నిధి నీ బిడ్డలతో పాటు వెళ్ళునుగాక. నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.